జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ పరీక్ష చేపట్టనున్నారు. సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దీనికి మినహాయింపునిచ్చనున్నారు. పరీక్షా సమయంలో ప్రజలకు తమ మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. గట్టిగా శబ్దం లేదా వైబ్రేషన్తో ఇది రావచ్చు. అలర్ట్ వ్యవస్థ సమర్థతను పరీక్షించేందుకు పంపించే సందేశమన్నారు అధికారులు. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని వివరించారు. అత్యవసర సమయాల్లో కీలక సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడమే దీని ప్రధాన ఉద్దేశం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్ నిర్వహణ జరగనుంది. ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు మొబైల్ ఫోన్లకు సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్ సందేశాలు వస్తాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నామని, పేదల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల సంతోషాన్ని చూసి కష్టాన్ని మర్చిపోతున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని, ఏపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. పింఛన్ల పంపిణీ భారంగా భావించట్లేదు, బాధ్యతగా భావిస్తున్నామన్నారు చంద్రబాబు. ఇక ప్రతి సమావేశంలోనూ ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతానన్నారు. పనితీరు సరిగా లేకుంటే వారికి ఇంకొక ఛాన్స్ ఉండదన్నారు సీఎం. అమరావతి అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర కేబినెట్ దాదాపు 2,400 కోట్ల నిధులు మంజూరు చేయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. కేబినెట్ నిర్ణయాలు విచిత్రంగా ఉన్నాయని, ఇవి కేవలం చంద్రబాబు గారి సంపద సృష్టి కోసమే తప్ప ప్రజల కోసం కాదని ఆయన ఆరోపించారు. సచివాలయ భవనాల గ్లాస్ క్లాడింగ్ వంటి పనుల కోసం 2,400 కోట్లకు పైగా కేటాయించడం ఏంటని సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని కేవలం భవనాల అలంకరణకే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు నిధులు లేవని చెబుతూ వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్న ప్రభుత్వం, మరోవైపు రాజధాని భవనాల కోసం 1,000 కోట్లు ఎలా ఖర్చు చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సమ్మె కాలంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు 3 రోజుల వేతనం ఇచ్చేందుకు, కేసుల ఎత్తివేతకు సీఎం అంగీకరించారు. సమ్మె కాలంలో వేతనం, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గాజుల రామారంలో బస్ టెర్మినల్ కోసం 100 ఎకరాలు కేటాయించామన్న రేవంత్, శంషాబాద్లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మిస్తామని చెప్పారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోలో అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. హోమ్ రోడ్లకు సంబంధించి కుంభకోణం జరుగుతోందని, తాము చెప్పింది నిజమవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హ్యామ్ రోడ్ల స్కామ్ ను అసెంబ్లీ సమావేశాల సమయంలో బయటపడితే టెండర్లు తెరవక ముందే జోస్యం చెబుతున్నారా అని నాడు విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు టెండర్లు తెరిచారని, సగటున 25% ఎక్సెస్ వెళ్లాయని ఆయన చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలోని 17, ఆర్ఎండ్బీ శాఖలోని 34 టెండర్లు ఎక్సెస్ వెళ్లాయని, ఆర్ఎండ్బీ కంటే పీఆర్లో 2% ఎక్కువ ఉందని తెలిపారు. 2 శాఖలు కలిపితే రాష్ట్ర ఖజానాకు 5,000 కోట్ల అదనపు భారం పడుతుందని హరీష్ రావు తెలిపారు. కోవిడ్ సమయంలో కార్మికులను కడుపులో పెట్టుకుని చూశామని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక సర్కార్ నడుస్తోందన్నారు. 2 ఏళ్లు ఆగితే తమ ప్రభుత్వమే వస్తుందని, కేసీఆర్ వచ్చి కార్మికులకు మేలు చేస్తారని కేటీఆర్ అన్నారు. శాపనార్థాలు పెట్టడం, బూతులు తిట్టడం సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఇంకో నాయకుడు చనిపోవాలని కోరుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్మికులంటే లెక్కలేదన్నారు. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. వాటాల పంపకాల వివాదాల వల్లే కవిత పార్టీ పెట్టిందన్న ఆయన, కూతురు పెట్టిన కుంపటితో కేసీఆర్ బయటకు వస్తున్నారని సెటైర్లు వేశారు.
గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భూదోపిడీ, అవినీతి జరిగిందని ఆరోపించారు. కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కేసీఆర్, కేటీఆర్కు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించింది. పోలవరానికి మరో 3,300 కోట్ల నిధులు విడుదలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇటీవల పోలవరానికి 2,300 కోట్ల విడుదల చేసింది కేంద్రం. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతీసిందన్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం 1000 కోట్లతో పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామన్నారు. వేసవి సెలవుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. బీసీల సామాజిక స్థితిగతులపై జరుగుతున్న సర్వే పూర్తి అయ్యేందుకు మరో 4 రోజుల సమయం పట్టవచ్చని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. సర్వే వివరాలను పరిగణలోకి తీసుకుని స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ను ఏకసభ్య కమిషన్ నిర్ణయిస్తుందని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కమిషనర్ నియామకాన్ని పూర్తి చేసినట్టు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏజీ వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను జులై మొదటి వారానికి వాయిదా వేసింది కోర్టు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గుడ్లవల్లేరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూషన్ ను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న ఫోటో గ్యాలరీ పరిశీలించారు. ఆసుపత్రిలో కంటి పరీక్షలను చేయించుకున్నారు. సీఎం చంద్రబాబులో పాటు మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కామినేని శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి శ్రీశైలం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతుల తర్వాత శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ స్వామి అమ్మవార్లను ధర్మ ప్రచార రథంలో ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబిక దేవికి లక్ష కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట ప్రభుత్వ ఐటీఐ కాలేజ్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఐటీఐ కాలేజ్ కాంపౌండ్లోని ఓ గోడపై ఉన్న సమయంలో కాలేజ్ సిబ్బందికి చిరుతపులి కనిపించింది. గోడపై కూర్చున్న చిరుతపులిని చూసి కాలేజ్ సిబ్బంది ఒక్కసారిగా భయోందోళనకు గురయ్యారు. వెంటనే భయంతో అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అటవీ సిబ్బంది చిరుత కూర్చున్న గోడ వద్దకు వెళ్లగానే పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుతపులి వెళ్లిపోయింది. అయితే ఐటీఐ కాలేజ్ పరిసర ప్రాంతం ప్రజలు, సుండిపెంట గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు, సిబ్బంది సూచించారు. విజయవాడ దుర్గగుడిలో శుక్రవారం రాత్రి పవర్ కట్ అయింది. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు గంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీజిల్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ కాలేదు. గంట పాటు చీకట్లోనే ఉండిపోయారు భక్తులు. చాలా సేపటి తర్వాత కరెంటు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కడప జిల్లా వీరభల్లిలోని హరిహరాదుల ఆలయంలో మొలకల పౌర్ణమి సందర్భంగా శివపార్వతులు, లక్ష్మీనారాయణ స్వామి, లక్ష్మీ దేవమ్మ కళ్యాణం నిర్వహించారు. అయితే రాత్రి జరిగిన హరిహరాదుల ఊరేగింపులో నిర్వాహకులు డీజే కోలాటం ఏర్పాటు చేశారు. ఊరేగింపుపై పోలీసులు ఆంక్షలు విధించారు. డీజే పెట్టుకుని కోలాటం వేయరాదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ఖర్చు చేసి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న హరిహరాదుల ఊరేగింపును పోలీసుల ఆంక్షల పేరుతో అడ్డుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ మండిపడుతున్నారు.
విద్యుత్ శాఖపై ఎంసీఆర్హెచ్ ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. విద్యుత్ సరఫరా లోపాలు, మెరుగైన సరఫరాకు ఏఐని వాడాలని అధికారులకు సీఎం సూచించారు. రైతు డిస్కంలో చేరిక, ఉద్యోగులు, సిబ్బందికి అపోహలు తొలగించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడ్ పడకుండా చూడాలని ఆదేశించారు. డిమాండ్కు తగిన సరఫరాకు అవసరమైన సబ్స్టేషన్లు నిర్మించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతి ఇవ్వాలన్నారు. సోలార్ పవర్పై సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలన్నారు సీఎం. సబ్స్టేషన్ల పక్కనే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, అందుకోసం పైలట్ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో 2 సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి చూడాలన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేయొద్దని బతిమాలినా వినలేదన్నారు. పైకి వరంగల్ జిల్లా అని చెప్పుకోవడమే మిగిలిందన్నారు కడియం. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసిందని, రాష్ట్ర సంపదను కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. స్టేషన్ గన్పూర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే కాంగ్రెస్ లో చేరానన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై త్వరలోనే సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటున్నామన్నారు డీజీపీ సివి ఆనంద్. ఈ కేసు దాదాపు పూర్తయ్యే దశలో ఉందన్న ఆయన 2వ ఛార్జ్షీట్ వేస్తామని తెలిపారు. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ కేసుపై స్పందించారు. వాహనాల పెండింగ్ చలాన్లపై తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేయొద్దని హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఆ వెహికల్ సీజ్ చేయడంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడో బాధితుడు. దీంతో హోం సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సిపి, రవాణా శాఖ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణ వచ్చే నెల 19కి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ పై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులను మాత్రమే నియమించడం, స్టేట్ ఎంప్లాయీస్ ను తొలగించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది టీఎంసీ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తప్పించడం తగదని టీఎంసీ వాదించింది. మొదట హైకోర్టులో పిటిషన్ వేసినా కొట్టివేయడంతో సుప్రీంను ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్ కు సిబ్బంది నియామకంపై పూర్తి హక్కు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టులో టీఎంసీ పిటిషన్ వేసింది. మే 4న ఓట్ల లెక్కింపు ఉండటంతో అత్యవసర విచారణ కోరింది టీఎంసీ. కౌంటింగ్ డే దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్లో హైటెన్షన్ నెలకొంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. బ్యాలెట్ బాక్సులు తెరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని మమత ఆరోపిస్తున్నారు. ఈవీఎంలతో అక్రమాలు చేస్తే డూ ఆర్ డై అంటోంది దీదీ. ఓట్ల లెక్కింపు తారుమారు చేస్తే జీవన్మరణ పోరాటం చేస్తామని వార్నింగ్లు ఇస్తోంది. మరోవైపు ఓడిపోతామనే భయంతో టీఎంసీ ఆరోపణలు చేస్తోందంటోంది బీజేపీ. ఓడిపోతామనే భయంతో టీఎంసీ ఆరోపణలు చేస్తామంటోంది కమలం పార్టీ. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పోటాపోటీగా టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. దాంతో భవానీపూర్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర 144 సెక్షన్ విధించారు పోలీసులు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కదలికలపై నిఘా ఉంచామని ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ఈ చర్యలు చేపట్టామన్నారు. గురువారం మమతా భవానీపూర్లోని ఓ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో దాదాపు 4 గంటల పాటు ఉండి తెల్లవారుజామున 12:07 అక్కడి నుంచి వెళ్లిపోయారని అన్నారు. ఆమె అక్కడ ఉన్నంతసేపు తమ ఏజెంట్ దీదీ కదలికలను గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇతర ప్రాంతాల్లోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా తమ నేతలు నిఘా ఉంచారని తెలిపారు. ఏపీలో మరో 5 రోజులు మిశ్రమ వాతావరణం ఉండనుంది. ఒడిశా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎండల తీవ్రత పెరగనుంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖలో సముద్రం అలజడిగా కనిపిస్తోంది. కోస్తా జిల్లాలో 5 రోజుల పాటు వానలు కొనసాగనున్నాయి. తీరం వెంబడి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండనున్నాయి. మేడే రోజున భానుడు భగ్గుమన్నాడు. వాతావరణం నిప్పుల కొలిమిని తలపించింది. ఏపీలోని అత్యధిక ఉష్ణోగ్రత పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నమోదైంది. పగటి ఉష్ణోగ్రత 45.9 డిగ్రీల సెల్సియస్కు చేరింది. నరసరావుపేటలో 44 డిగ్రీలు నమోదైంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఉదయం 9 గంటల వరకే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. పొద్దంతా ఎండలతో మండిపోతుంటే రాత్రంతా ఉక్కపోతతో ఉడికిపోతున్నారు. రానున్న రోజుల్లో గరిష్ట స్థాయిలో 45 డిగ్రీల నమోదు అవ్వనున్నాయి.